మేడం. పనికిరాని పెన్ను ఇవ్వకపోతే రాసే పెన్ను తీసుకొచ్చి ఇవ్వాలని తెలీదా? మరి పాత పెన్లా ఉందే, యాంటిక్కా? ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఈవెన్ ఐఎమ్ యాంటిక్. నాకు యాంటిక్ కలెక్షన్స్ అంటే ఇష్టం. స్టైలిష్, నైస్, థ్యాంక్ యూ. విల్ మీట్ సూన్. అవును, చచ్చిపోయింది ఎవరు? నాకు తెలియదు మేడం. రే, నువ్వే కదరా ఇక్కడ మేనేజర్వి. తెలీదంటున్నావు. ఒక్కటి ఇచ్చాననుకో, ఆయన నిన్ను ఇక్కడ మేనేజర్గా పెట్టిన పనికి మళ్ళీ ఎదవడం. ఇక్కడ మొత్తం ఎన్ని రూమ్లు ఉన్నాయి? మేడం, ఇక్కడ మొత్తం 12 మంది గెస్టులు ఉన్నారు. ఆ అమ్మాయి వీళ్ళెవరితో రాలేదు మేడం. ఎవరితోనూ రాలేదంటే గెస్ట్లు ఎవరైనా పెట్టెలో పెట్టి ప్యాక్ చేసి తీసుకొచ్చారా? మోహన్ చూడు, బూతులు ఊరికే రావు నాకు. చూడలేదు. సరే సరే, గెస్ట్ లిస్ట్ మొత్తం చెప్పు, మీరు రాసుకోండి. ఓకే మేడం. ఉందా? ఉంది మేడం. సర్లే కానీ మీ రిసార్ట్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? మెయిన్ గేట్ దగ్గర ఒకటే ఉంది మేడం. తర్వాత? అంతే మేడం. ఏంటి, మెయిన్ గేట్ దగ్గర ఒకే ఒక సీసీటీవీ కెమెరానా? ఇంకొకటి లేదా? రే, ఎలా నడుపుతున్నారా రిసార్ట్ ని? ప్రైవసీ కోసం కావాలనే పెట్టలేదు. ప్రైవసీ అనేది రూమ్ లో ఉండాలిరా. వచ్చే గెస్ట్ కి ఎవరు సెక్యూరిటీ ఇస్తారు? తర్వాత వచ్చి మా మీద ఏడుస్తారు. ఉన్న ఆ ఒక్క సీసీ కెమెరా అయినా సరిగా పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది మేడం. ఫుటేజ్ దొరుకుతుందా? దొరుకుతుంది మేడం. ఎన్నటి నుండి వాటి వరకు టోటల్ ఫుటేజ్ నాకు కావాలి. ఓపెన్ చేయి. మేడం, నిన్న ఆఫ్టర్నూన్ 4 పైన అందరూ వచ్చేసారు మేడం. నేనే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు అవర్ రిసార్ట్. మై ప్లెజర్. రండి సార్. ఏంట్రా బంగ్లా ఇలా ఉంది? రే పిచ్చోడా, అది బంగ్లా కాదురా, రిసార్ట్. బంగ్లా లాగా ఉంది, రిసార్ట్ అంటావేంట్రా నువ్వు? అయ్యో దేవుడా, వీడొక నా ప్రాణం. హలో, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? సురేష్, అది నీ కోట్ ఇవ్వరా? కోట? ఖాళీగా ఉందిరా. బ్రదర్, ఏమనుకోకండి, వాడికి కొంచెం మెంటల్, ఓ, మైండ్ కొంచెం ఎదగలేదు. ఎవరికిరా మెంటల్ అంటున్నావు? చూసారా, కన్ఫర్మ్ అయ్యింది. పర్లేదు, డీసెంట్ పీపుల్ ఉండే చోటు జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్లీజ్. అంటే మనం డీసెంట్ కాదా? మూసుకొని పదరా. సుట్కేస్నే మొయ్యలేకపోతుంది, లోపల ఇంకా నన్నేం చేస్తుందో ఏంటో. ఏ సుందరి, నన్ను పెళ్లి చేసుకోవే, ఐ లవ్ యూ నే. ఇంకేం రాదురా నీకు, మూసుకో. నువ్వు అస్సలు పడుకోకూడదు, ఆగు. లోపలికి వెళ్ళాక ఎలా పడుకోవాలో నేను నీకు నేర్పిస్తాను, నువ్వు అలాగే పడుకో. ఆంటీ, ఆ? రే ముళ్ళపంది జుట్టడా, ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? చేతులు పిసుక్కోవడంతో ఆగిపో. అంతకు మించి ఇంకేమైనా చెయ్యాలనుకున్నావో ఏం పిసుకుతానో నాకే తెలీదు. రేయ్, ఎందుకు నా పే కోసం కొళ్ళు అరుస్తున్నావు? సార్, ఇదిగో బాబు, నా పేరు మీద రూమ్ బుక్. మీ పేరు చెప్పండి సార్. పుంజేష్, ఆ? చిన్న పుంజేష్. రే 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 రే, ఎందుకురా కరోనా వచ్చిన కోతులు అరుస్తున్నారు? అంటే ఆ, మీ పేరు కొత్తగా ఉంది అందుకే. కోడి పుంజని ఏమని పిలుస్తారు? కోడి పుంజని పిలుస్తారు. అదే విధంగా మా నాన్నకి నేను పుంజని, అందుకే చిన్న పుంజేష్ అని పేరు పెట్టారు. మా వంశంలో అందరి పేర్లు విన్నారంటే షేక్ అయిపోతారు. సరే, మేము వచ్చిన పని చూసుకోవాలి. కీస్ ఇచ్చేసి త్వరగా. మరి మా కేసు? ఇద్దరిని కారిడార్ లో పడుకోమను, ఇద్దరిని బాత్రూమ్ లో పడుకోమను. ఏంట్రా ఫిట్స్ వచ్చినట్టు అరుస్తున్నావు? రేయ్, తాళాలు ఏమైనా వాడి చేతిలో పెట్టడ్రా.
వీళ్ళు చూపులతోనే ఏదేదో చేసేస్తున్నారు. Silent గా జాగ్రత్తగా ఉండు, ఉండండి. అర్థమైందా? పద. ఐ లవ్ యూ రా. నాకెందుకు ఇలా చెప్తున్నావు? నాకే వచ్చి తగలాల ఇలాంటి వాళ్ళు. ఎన్నో రోజులుగా నాలోని ఆశ. నాకు కూడా ఆ? నీకు నా మీద ఆశ, నాకు నీ మీద ఆశ. కానీ చుట్టుపక్కల ఎవరైనా చూస్తారేమో అని లోపల కొంచెం భయంగా ఉంది. ఇక్కడ మాత్రం ఒక్క దోమ కూడా లోపలికి రాదు. మనిద్దరం మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. కాలు మీద కాలు వేసుకుని కూడా మాట్లాడుకోవచ్చు హాయిగా. ఆ? కాలు మీద కాలు వేసినందుకే కాలు వచ్చింది. హాయ్ డార్లింగ్. బేబీ ఎక్కడున్నావు? మన కులదైవానికి పూజ చేద్దామని మన మేనేజర్ తో పాటు గుడికొచ్చాను. అవునా, సారీ బేబీ, నేను మర్చిపోయాను. వాడు నీతో పాటు ఉన్నాడా? వాడికి అవును. ఫోన్ ఇవ్వు బేబీ. ఉమ్. సార్ నమస్కారం సార్. ఏంటయ్యా ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏంటి బాగున్నాను సార్. సంజన బేబీని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. ఆ ప్లాన్ ని నువ్వే ఎగ్జిక్యూట్ చేయాలి. నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. మిగతాది డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. నేను వస్తున్నట్టు బేబీకి చెప్పకో. సంజుని సర్ప్రైజ్ సరే, చేయాలి. సరే, సరేనా? సరే, ఓకే. బేబీకి ఫోన్ ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా. చెప్పండి. నేను మేనేజర్ తో మొత్తం మాట్లాడేశాను. అతను అన్ని చూసుకుంటాడు. సరేనా? సరే ఓకే. నువ్వు కూడా అతన్ని జాగ్రత్తగా ఓకే చూసుకోవాలి. అండి. మిమ్మల్ని ఎలా చూసుకుంటానో ఆయన్ని కూడా అలాగే జాగ్రత్తగా ఆ, చూసుకుంటానండి. సరే బేబీ. ఏయ్, ఏదో 10 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళ కూర్చున్నావు. సిటీలో ఉంటే నలుగురు చూస్తారని ఊరు బయటికి వచ్చి పని కనిద్దాం అనుకున్నా. ఇప్పుడు చూస్తేనేమో మీ ఆయన రేపు రాత్రికే వస్తా అంటున్నాడు. ఇక ఇక్కడ కూడా అయ్యేటట్లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? ఈ రోజు రాత్రి ఉంది ఓ. కదా. రేపు జరగబోయేది ఇప్పుడే జరిపించేద్దామంటావా? అయితే నేను ఇప్పుడే రెడీ. ఆ? చెయ్యి వేయగానే కాలింగ్ బెల్ కొట్టారంటే ఏంటి? ముందు ఫోన్ మోగింది, ఇప్పుడు కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో చూసొస్తానుండు. ప్రశాంతంగా ఉండనివ్వరు కదరా. సంజనా, సంజనా, రేయ్, ఎవర్రా అది తలుపు కుట్టుకొని కొడుతున్నారు? సంజన ఉందా సార్? సంజనానా? సంజన ఏమైనా నీ గ్లాస్ మెట్టా లేదా గ్లాస్ మెట్టా? పేరు పెట్టి పిలిస్తే తోలు తీస్తాను జాగ్రత్త. అది కాదు సార్, మా వాడికి వాళ్ళ డే ఏంటి? ఐ మీన్ హ్యాపీ బర్త్డే. అయితే నన్నేం చేయమంటావురా? అందుకని నైట్ కి క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుల్ గా పార్టీ చేసుకుందాం హ్యాపీగా అనుకుంటున్నాం. చేసుకోండి. ఇద్దరు దిట్టమైన చీర్ లీడర్స్ ఉన్నారుగా చీరప్ చేయడానికి. కలిసి గంతులేండి. అందుకే ఆంటీ అక్కడేంట్రా చూస్తున్నావు? నాతో మాట్లాడేటప్పుడు నన్ను చూసి మాట్లాడు. సార్ డాన్స్ చేద్దామా సార్? అదే అదే ఏంట్రా డాన్స్ చేసేది? వెళ్ళండ్రా, నేను వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏంటి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని సరే, వస్తాను. సార్. వెళ్ళండ్రా. సంవత్సరానికి ఒక్కసారి షాంపూతో తలస్నానం చేయరా. వెళ్ళురా, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు. తొంగి చూడటమే పని అయిపోయింది వీళ్ళకి. ఎవరు? ఆ కంప జుట్టోడు ముళ్ళ పందోడు ఏంటంట? ఫైర్ క్యాంప్ వేస్తున్నారంట. హ్మ్, సరే పద వెళ్దాం. వెళ్దాం. ముందు అక్కడికి వెళ్ళి వేడిని పెంచుకొని తిరిగొచ్చి ఆ వేడిని తగ్గించుకుందాం. ఆ, స్నానం చేసి వెళ్దామా? సార్, మా ఫ్రెండ్కి ఈరోజు బర్త్డే. సో క్యాంప్ ఫైర్ వేసుకొని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. అందరూ వస్తున్నారు, మీరు వస్తే బాగుంటుంది సార్. లేదు, నేను రాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఏయ్, ఏంటి రక్షణ్, షాక్ అయినట్టున్నావు? డిఎస్పి మీటింగ్కేగా, నేను వస్తున్నా, పద. నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నీ గురించి నాకు తెలుసు.
మీ లవ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ అమ్మాయిని వదలకుండా నీతో పాటు తీసుకొచ్చావు చూడు. ఈ ఇన్వెస్టిగేషన్ అన్ని ఊరికేనయ్యా. ఏ ఇన్వెస్టిగేషన్ వల్ల కరెక్ట్ రిజల్ట్ వచ్చిందో చెప్పు. అంటే అమ్మా, మర్డర్ గురించి తెలిసినా చెప్పరు, చెప్తే చంపినోడు అస్సలు వదలడు. అర్థమైందా? ఇదంతా మనకు అవసరమా? అంతా పోలీసులు చూసుకుంటారులే. పదా, మన పని మనం చూసుకుందాం. ఇదిగో ఈ ఫోన్ పట్టుకోవయ్యా. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఈ రిసార్ట్ లో నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి మర్డర్ చేయబడింది. ఆ అమ్మాయి ఈ రిసార్ట్ లో స్టే చేసిన దానికి సంబంధించి ఏ రికార్డు లేదు ఇక్కడ. రిసార్ట్ చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఫుల్లుగా ఉంది. లోపలికి ఎవరూ రాలేరు, బయటికి ఎవరూ పోలేరు. కానీ ఆ అమ్మాయి లోపలికొచ్చినట్టు ఏ రికార్డు లేదు తెలుసా ఇక్కడ? అంటే మీలో ఎవరో ఒకరు ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చి ఉండాలి. మేడం, మమ్మల్ని ఎప్పుడు బయటకు పంపిస్తారో? మా బాబు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. మీ ఎంక్వైరీలు తర్వాత చేసుకోండి. చెప్పవా? సార్, సైలెంట్గా ఉండండి. స్టేషన్కి రమ్మని చెప్పు, ట్రీట్మెంట్ నేనిస్తాను. ఇది ఒక క్రైమ్ సీన్. డూ యూ గెట్ ఇట్? ద హోల్ రిసార్ట్ ఈజ్ అండర్ మై కంట్రోల్. నా పర్మిషన్ లేకుండా ఒక్కళ్ళు కూడా లోపలికి రాకూడదు, బయటికి పోకూడదు. మేడం, అది మీ జాబ్. మమ్మల్ని ఎక్కువ టార్చర్ చేయాలనుకోకండి, అర్థమైందా? దిగిపోద్ది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో ముందు. ఆవిడ మన కోసమే కదా మాట్లాడుతున్నారు, కొంచెం కోఆపరేట్ చేయండి. మేడం, యాక్చువల్లీ ఏమైందంటే ఇటు చూడండి, మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఇందులో ఒక గుడ్ న్యూస్ ఉంది. మీలో ఎవరికైనా ఏమైనా తెలుసుంటే దాన్ని మీరు అప్రూవర్గా మారి చెప్పేస్తే మీకు కొన్ని డిస్కౌంట్స్ ఇస్తాను. అర్థమైందా? మాట్లాడుకుందామా? ఈ రోజేంటో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ ఎల్లో బాల్. రాయ్ కుమారు, వదినకి బిస్కెట్ ఇవ్వరా? ఏంట్రా, నిద్రపోయావా? సూపర్ మా. ఆ వైట్ సరసాలా? సూపర్ బంగారం. కన్ఫర్మ్ బాగానే కలుపుతున్నాడు. అక్కడ అంత పెద్ద విషయం జరిగి ఒక్కొక్కరికి ఎక్కడ తెలిసిపోతే మీరేమో ఆడుకుంటున్నారు. ఏంట్రానా? అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళంతా రే ఇటు రండిరా. ఏమైందిరా, పనైందా? పంపించేశారు. ఎస్పీతో మాట్లాడి డబ్బు చేతికొచ్చేలా చూడు. ఎప్పుడు చూసినా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావేంటి? ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఎస్పీతో మాట్లాడన్నా. రేయ్, ఎస్పీతో మాట్లాడేశాన్రా. డిఎస్పీని సెట్ చేసినట్టే. మన దగ్గర 10 మంది ఉన్నారుగా, వాళ్ళని పంపిస్తాం కదా. ఎందుకు వాళ్లే వెళ్ళాలి? అన్న కోసం నువ్వు వెళ్ళొచ్చు కదా. అప్పుడే కదా నేను హాయిగా ఉండేది. నాకు తెలుసురా. అన్నా, మాట్లాడన్నా నువ్వు. కుమార్, ఫోన్ ఇటువరా. హలో ఎస్పీ. చెప్పండి సార్. ఆ డిఎస్పీతో మాట్లాడావా? సార్, అది నేను చూసుకుంటాను సార్. రిలాక్స్ గా ఉండండి. త్వరగా కానివయ్యా. ఓకే సార్. నాకెందుకో మర్డర్కు మించి కేసులో ఇంకేదో ఉందనిపిస్తుంది. అదేంటో కనిపెడితే ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటి సార్ మీరు అనేది? ఎందుకు అనిపిస్తుంది? కరెక్టే సార్. డిఎస్పీ మేడం ఇన్ని సంవత్సరాల్లో ఏ కేసులోనూ ఎంతగా ఇన్వాల్వ్ అవ్వడం చూడలేదు సార్. మీరు చెప్పే పాయింట్ గురించి ఆలోచిస్తుంటే. సార్, మేడం పిలుస్తున్నారు. ఏంటమ్మా, మర్డర్ చేసింది ఎవరో తెలిసిందా? సార్, మర్డర్ జరిగింది నిన్న నైట్. 24 గంటలు కూడా అవలేదు. అంతలోపే మర్డర్ విషయం తెలుసుకున్నావా అని అడిగితే ఎలా సార్? రేపు ఎమ్మెల్యేతో మీటింగ్ ఉంది. మినిస్టర్స్, అఫీషియల్స్ అందరూ వస్తున్నారు. సార్, ఆ విషయం నాకు తెలుసు. మీరు టెన్షన్ పడకండి. ఈ రోజు నైట్ లోపే పట్టుకుంటాం. ఎలా చెప్తున్నావు? నా ఇన్స్టిట్యూషన్ ప్రకారం మర్డరర్ ఇంకా రిసార్ట్ లోనే ఉన్నాడు.
ఖచ్చితంగా పట్టుకుంటాం సార్, డోంట్ వరీ. సరేనమ్మా, ముందు హత్య చేసిన వాళ్ళని పట్టుకోండి, లేదా ఎవరినైనా ఇరికించి కేసు క్లోజ్ చేయండి. ఖచ్చితంగా సార్. కేసు క్లోజ్ చేయాలంట. మ్యామ్, ఏంటయ్యా, ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్కి పంపి చెక్ చేయమని చెప్పాగా, చేసావా లేదా? ఎస్ మ్యామ్, అన్ని స్టేషన్స్కి పంపించాం మేడం, చెక్ చేస్తున్నారు. ఏమైనా తెలిసిందా? లేదు మేడం. మ్మ్. ఇప్పుడు మిస్సింగ్ ఫైల్స్ మాత్రమే కాదు, ఓకే మేడం. వాంటెడ్ లిస్ట్ కూడా చెక్ చేయమని చెప్పు. Sure, ma'am. వెళ్ళు.